హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏం కుక్ చేసుకోబోతున్నామంటే లివర్ కర్రీ. ఎలా ఏంటి అనే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు వేసేయాలి. వేసేసి మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కలిపేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆ తర్వాత పసుపు వేసి మంచిగా కలిపి మగ్గించుకోవాలి. అది మగ్గేలోపు మంచిగా లివర్ని ఒక 2-3 సార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లివర్ని వేసేయాలి. ఉల్లిగడ్డల్లో వేసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత మంచిగా మగ్గిన తర్వాత కావాల్సినంత ఉప్పు వేసి మళ్ళీ కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఎందుకంటే కొంచెం లివర్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మంచిగా ఉడకనియాలి. ఉడికిన తర్వాత మూత పెట్టేస్తే మంచిగా నూనెలో వేగితే మంచి క్రిస్పీనెస్ వస్తుంది. వచ్చిన తర్వాత తగినంత కారం వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మంచిగా కారం అంతా ముక్కలకు పట్టేలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ధనియా పౌడర్, చికెన్ మసాలా, కొత్తిమీర ఇవి 3 వేసి మంచిగా మగ్గించుకోవాలి. మంచిగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఎందుకంటే మంచి గ్రేవీ రావాలి కదా, కాబట్టి వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు మంచిగా ఒక 5 నిమిషాల వరకు మగ్గనియాలి. అది మంచిగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మంచి స్మెల్ వస్తుందా లేదా అని చూసేసి మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.